ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి ఏ గదా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, యుద్ధము అనేది బలముగా జరిగేది, శత్రువులను నాశనము చేయునది. అనగా యుద్ధములో ప్రాణ నష్టము తప్పదు. యుద్ధములు సహోదరుల మధ్య అనగా సంఘములో ఎందుకు జరుగుతూ ఉన్నాయని ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చిన విధముగా మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి ఏ గదా అని సెలవిస్తూ ఉన్నాడు. అనగా మానవుని శరీరం యొక్క కోరికలు అవి మారినప్పుడు వ్యక్తి గాని వ్యక్తుల్లో గాని ద్వేషము అభిప్రాయములలో తేడాలున్నాయి. అందువలనే పోరాటములకు యుద్ధములకు అవి దారి తీయను. హృదయంలోనున్న యుద్ధమే సంఘములో యుద్ధములు కలుగుటకు కారణమగును. కీర్తనలు 133వ కీర్తన 1వ వచనములో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. నిజముగా సహోదరులు ప్రేమతోనూ సమాధానముతోనూ కలిసి జీవించాలి. అయితే వారు అలాగూ చేయుట లేదని మనం గమనించవచ్చు. ఉదాహరణకు లోతు తన తండ్రి సోదరుడైనటువంటి అబ్రహాంతో వివాదము ఏర్పరచుకున్నాడు. అలాగునే అబ్షాలోము కూడా తన తండ్రి అయిన దావీదుకు యుద్ధాన్ని తీసుకొని వచ్చాడు. ఈనాడు అనేకులు సంఘాలలో విభేదాలు కలిగి యుద్ధ వాతావరణంలో ఉన్నారు. సంఘములో అందరిలో అనైక్యతలు పొడిచూపుతూ ఉన్నాయి. కారణం, ఎవరి ఇష్టము వారు నెరవేర్చుకున్నట్టులో నిమగ్నమై దైవ భయము లేకుండా ఉన్నారు. సంఘములు విడిపోయినా పర్వాలేదు గాని వారికి మాత్రము ప్రాముఖ్యమైన స్థానము కావాలి. ఉదాహరణకు గలతీలోనున్న విశ్వాసులు ఒకరినొకడు కరుచుకొని భక్షించుచు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోతూ ఉన్నారని పౌలు గారు సెలవిచ్చాడు. అందుకే వారు ఆత్మ కలిగించే ఐక్యతను అలవరుచుకున్న వలనని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన వారలారా, దేవుడు నీకు అప్పగించిన పని అంతా ఏ లోపము లేకుండా సహోదరులతో కలిసి ప్రేమతోనూ సమాధానంతోనూ చేయుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.